నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. ఎంత డైరెక్టర్ గా, ఎంత స్టార్ హీరోగా ఎంత చెప్పినా ఆడియన్స్ కావాల్సింది ఆడియన్స్ ఇచ్చేస్తా ఉండాలండి. ఒక కమర్షియాలిటీ ఆడియన్స్ కావాల్సింది ఆడియన్స్ ఇచ్చేసి మన కథ మనం చెప్పుకుంటూ ఉండాలండి. అస్తమాను నేనే గెలుస్తానంటే కుదరదు. నమస్తే మిత్రన్, లాంగ్ టైమ్ నో సీ. ఈ మధ్య పెద్ద హిట్ మూవీస్ లేకుండా కరువు కాలంలో ఉన్న టీఎఫ్ఐకి ఓన్లీ హోప్ గా పెద్ద ఉండేది. రిలీజ్ కి ముందు వచ్చిన ప్రీ రిలీజ్ కంటెంట్ చూసి నేను కూడా ఎక్సైటెడ్ ఉండే మూవీకి. దీని మీద వీడియో చేస్తా అని కూడా అనుకోలేదు. కానీ మన బుచ్చి బ్రో హ్యాడ్ అదర్ ప్లాన్స్. మంచి పొటెన్షియల్ ఉన్న స్టోరీని చక్కగా తీయకుండా పనికిరాని పర్వర్టెడ్ సీన్స్, ఐటమ్ సాంగ్ యాడ్ చేయడం వల్ల నార్త్ టు సౌత్ యునానిమస్ మింగులు పడ్డాయి. మీ చేతిలో మొబైల్ ఉంది కదండి, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఏదన్నా చూడడానికి. కానీ ఎక్కడో ఒక పిఠాపురం కూర్చున్న ఒక రిక్షా స్టాండ్లో ఉన్న ఒక రిక్షా పర్సన్కి ఆ మొబైల్ లేదండి, ఆప్షన్ లేదండి. ఇప్పుడు ఆ రిక్షా దొక్కాయన బిట్లు చూడడానికి ఫోన్ లేదు అని మీరు డైరెక్ట్ సినిమాలోనే పెట్టేశారా? ఈ వీడియోలో నేను మూవీ అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, మీ ఫేవరెట్ యాక్టర్స్ గురించి కాదు. సో మీరు ఇప్పటి వరకు టైప్ చేసిన బూతులు డిలీట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఓపెన్ చేయగానే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్లో ఆటలు రాని అంకుల్స్ ఆటల గురించి మీటింగ్ పెట్టుంటారు. కంగ్రాచులేషన్స్ సార్, ఈసారి మనం 2 మెడల్స్ కొట్టాం అని చప్పట్లు కొడుతుంటే, చప్పట్లు కాదురా మిమ్మల్ని కొట్టాలి ఫస్ట్. దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు, 2 మెడల్సా? మన మెడల్స్ కన్నా ఆమిర్ ఖాన్ పెళ్లిళ్ళే ఎక్కువ ఉన్నాయి అని ఈ తాత క్లాస్ బీక్తుంటాడు. నీ ఫేవరెట్ గేమ్ ఏంటి అంటే, ఒకడు టెంపుల్ రన్ అంటున్నాడు, ఒకడు క్యాండీ క్రష్ అంటున్నాడు. రైటింగే అనుకున్న జనరల్ నాలెడ్జ్ కూడా అక్కడ అయిపోయిందా? అయినా ఇప్పట్లో క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఎవడాడుతున్నాడు సార్? అంతా ఫ్రీ ఫైర్, బీజిఎంఐలు అయితే. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఈ సీన్ 2016లో జరుగుతుంది, ఇదిగో టెక్స్ట్ అన్నారు అనుకో, డిప్ప పగులుద్ది. 2016లో iPhone 15 Pro లాంచ్ చేశారా? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. తాత క్లాస్ పీకి నెక్స్ట్ మీటింగ్ లోపు నాకు ఈ మెడల్ ప్రాబ్లం కి ఆయింట్మెంట్, అదే సొల్యూషన్ కావాలి, లేకుంటే అకాడమీలు క్లోజ్ చేసి మొత్తం డబ్బులు నేనే నొక్కేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు సొల్యూషన్ కోసం ఈ నార్త్ ఐఫోన్ అంకుల్ సౌత్ ఇండియాలో తిరుగుతూ విజయనగరం వస్తాడు. సెలక్షన్స్ లోకి వచ్చిన ప్రతి పిల్లోడిని పిలిచి నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఒకటే ఆన్సర్, My favorite player is Virat Kohli, captain, and my favorite cricketer is favorite cricketer. క్రికెట్, రన్నింగ్, రెజ్లింగ్, అమ్మానాట ఇలా దేంట్లో అడిగినా పెద్ది అంటున్నారు. ఎవడ్రా వాడు? జానీ సిన్స్ కజిన్ బ్రదరా అని అడుగుతాడు. ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది గాని ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? అంకుల్, వాళ్ళు అంత క్లియర్ గా ఫేవరెట్ ప్లేయర్ అంటే దేవుడు ఎందుకు వచ్చాడు మధ్యలో? మళ్ళీ ఏంటది ప్లే మారుతుంది కానీ ప్లేయర్ మారట్లేదా? ప్లే అని ఎవడు పిలుస్తాడన్న గేమ్ ని, అదేమన్నా నాటకమా? చూడండి, ఏ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ అంకుల్ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి దేవరాలు ప్రకాష్ రాజ్ తమ్ముడు రాజ్ బి శెట్టి వాళ్ళ అన్న రాజ్ ఏ శెట్టి వచ్చి పెద్దిని కల్పిస్తా అని అడవిలోకి తీసుకెళ్తాడు స్టోరీ చెప్పడానికి. ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళతో అడవిలోకి పోవద్దు అంకుల్, వాళ్ళు కిడ్నాప్ చేస్తారు మిమ్మల్ని. 1990s లోకి పోతే విజయనగరంలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. మ్యాచ్ కి ముందు ఆక్షన్ అనమాట. నాట్ దిస్, వీడు నాకే కావాలి, లేదు నాకే కావాలి అని పెద్ది మీద బొబ్బిలి విజయనగరం వాళ్ళు పాట పాడుతూ లాస్ట్ కి ₹1 ఎక్కువ చెప్పి మున్నబయ్య కొనేసుకుంటాడు. బౌలింగ్ అయిపోద్ది, ఇప్పుడు బ్యాటింగ్ అనమాట. మన దగ్గర ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, దలారి ఆండ్రూస్. లిప్ సింక్ ని సింక్ లో పడేసి ఫ్లష్ చేసేశారు. ఈ దలారే ఆండ్రూస్ ఒక్కొక్కడి ముక్కు పగల కొడుతుంటే పెద్ది వచ్చి వీడి బాల్స్ పగల కొడతాడు. మీరు అనుకునేవి కాదు. ఇల్లు వచ్చే షాట్, చేతులు తుడుచుకునే షాట్, నాన్ చాలెంజ్ షాట్, ముందుకొచ్చి మూతి పగల కొట్టే షాట్, ఇలా వింత వింత షాట్స్ కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడు. కట్ చేస్తే సాంగ్. మన జగ్గుబాయ్ అప్పలసూరి ట్రైన్ ట్రాక్ మీద ఎర్రజెండ ఎన్నియ్యలో అని డాన్స్ వేస్తుంటే, ఏ బాబు పక్కకెళ్ళి రీల్ చేసుకో అమ్మా అని ట్రైన్ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోతాడు. వీళ్ళ ఊరి నుంచి సిటీకి పోవాలి అంటే కొండల్లో ఒక రోజంతా నడిచిపోవాలంట. అందుకే ట్రైన్ ఆపడం కోసం మనోడు ఉద్యమం చేస్తున్నాడు. బట్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆబ్వియస్లీ. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ రాగానే బయట తీసేసి పొలంకి నిప్పంటిచ్చేస్తుంది. పక్కన వాళ్ళది కాదు, ఆవిడదే. ఇప్పుడు అది ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేశారు అని సింపతి ఓట్స్ దొబ్బేద్దామని ప్లానింగ్. సెంటర్ లో మీటింగ్ పెట్టి క్రయింగ్ చేస్తుంటే పెద్ద చూసి పర్వర్టింగ్ చేస్తుంటాడు. ఇక్కడే అనమాట కాడు కక్కర్లేని కళ్ళు, ముక్కు పొడకలేని ముక్కు అని ఫేస్ చూపించకుండా ఆవిడ చెస్ట్ వేస్ట్ మీద కెమెరా పెడతారు. ఒక పిఠాపురం కూర్చున్న ఒక రిక్షా స్టాండ్లో ఉన్న ఒక రిక్షా పర్సన్కి ఆ మొబైల్ లేదండి, ఆప్షన్ లేదండి. అతని సినిమా ఎంటర్టైన్మెంట్. మరి ఓటీటీలో ఎందుకు ఎడిట్ చేశారు సార్? పిఠాపురంలో రిక్షా దొక్కే వాళ్ళకి నెట్ఫ్లిక్స్ ఉండదనా?
బుచ్చి మామూలుడు, నేను మళ్ళీ చెప్తున్నా, బుచ్చి మామూలుడు కాదు. ఆ ఎడిట్ చేసిన వర్షన్ లో కూడా కళ్ళు ముక్కు అని కళ్ళ మీద ముక్కు మీద క్లోజప్లు ఉండవు. ముందున్న క్లిప్సే స్లో మోషన్ లో పెట్టి కుట్టేస్తారు. అంటే బ్యాకప్ కి కూడా ఫేస్ షాట్స్ తీసుకోలే, డైరెక్ట్ పెట్టేయడమే కెమెరా. ఇంకా పెద్ద విషయానికి వస్తే ఆవిడను చూసి ముట్టేయాలరా అంటాడు. సిగరెట్ గట్టిగా ముట్టేయాలరా. ముట్టేయాలా అంతే? పెళ్ళాడతానంటే దీన్ని బాబు ఒప్పుకుంటాడా, పేమెత్తానంటే ఈ పిల్ల ఒప్పుకుంటుందా? అందుకనే ఓ బాలి ముట్టేయాలరా. చంపేస్తారా? మళ్ళీ పుడతావా ఏంటి? ఈ డైలాగ్ ఏదో ఇన్స్పిరేషన్ కోసమేమో అనుకున్నా. దీనికా అంటే సినిమాలో నెక్స్ట్ ఉంటుంది ఇన్స్పిరేషన్ కోసం కూడా, కానీ మన ఇల్లిటరేట్ గాళ్ళకి అవన్నీ చేసే అంత సీన్ లేదు కాబట్టి ఓన్లీ ఇలాంటి పనుల కోసమే వాడుకుంటారు. మొన్న ఒకడు అమ్మాయి వెనక పడి ఏడిపిస్తూ పుడతామా ఏంటి మళ్ళీ అంట. తర్వాత అసలు పుట్టాలి అనే ఆలోచన లేకుండా పోలీసులు కొట్టారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు చిగరాయి సర్గో సామాన్లు అనుకుంటూ ట్రైన్లో ప్యాసింజర్ల వెనక తిరిగినట్లు ఆవిడ వెనక తిరుగుతుంటాడు. వన్ ఫైన్ నైట్ అచ్చి అమ్మ ఇంటికి వెళ్ళి కరెంటు తీసేసి వెనక నుంచి ఆవిడకి తెలియకుండా వెళ్ళి ముద్దు పెట్టేసి పారిపోతాడు. దీనికి వెనక లవ్ బీజియం, మళ్ళీ థియేటర్లో జనాల అరుపులు. హీరో ఇంత ఎదవ పని చేస్తాడు, ఆడియన్స్ లో 10% కూడా హీరోని ఎదవ అనుకోకూడదు అని నెక్స్ట్ సీన్ లో విలన్లు ఇంతకన్నా పెద్ద ఎదవ పని చేయాలన్నమాట. అచ్చి అమ్మ స్పీచ్ ఇస్తుంటే విలన్ మనుషులు వెళ్ళి ఆవిడ డ్రెస్ ని కట్ చేసేస్తారు. అది చూసి పెద్ద వెంటనే టెంట్ని పైన పడేస్తాడు. వావ్, వాట్ ఎ క్రియేటివ్ రైటింగ్. సినిమా 90s లో జరుగుతుంది అని రైటింగ్ కూడా ఆ టైంలో లానే పెట్టారు. ఇప్పుడు హీరో ఇస్ ద హీరో కాబట్టి ఆ పని చేసిన వాళ్ళని కొడుతుంటాడు. అచ్చి అమ్మని నేను తప్ప ఎవరు మొలెస్ట్ చేయకూడదు. రే రే రే, ఇది పెద్ద ఓపెన్ కాదు రే, కట్ చేసింది కాలు. ఏ బిష్కా పెద్దని ఫైట్ లో ఏం పీకలేకపోయాం, అట్లీస్ట్ ప్లేలో అయినా పీకుదామని ఇద్దరు టీమ్స్ కలిసిపోయి 1vs21 మ్యాచ్ పెడతారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా అవర్ పెద్ద కాబట్టి పాములు పట్టే షాట్లు కొట్టి మ్యాచ్ ని గెలుపు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా 2 balls లో 8 కొట్టాలి అనగా నెక్స్ట్ షాట్ 3 grounds అవతలకి కొడతాడు. గ్రౌండ్ అవతలకి కాదు, 3 grounds అవతలకి. ఇంకెందుకన్నా కొంచెం పైకి కొట్టు. పైన స్పేస్ స్టేషన్ లో వాళ్ళు క్యాచ్ పట్టుకుంటారు. తర్వాత ఏముంది, అక్కడ వరకు బాల్ కొట్టాడు, బాల్ పోయింది అనే కోపంతో మ్యాన్ కట్ చేసి అవుట్ చేసేస్తారు. పెద్ద మీద బెట్టింగ్ వేసిన వాళ్ళంతా ఏడుపు కొట్టు మొహం పెడతారు. లేకుంటే ప్రతిసారి ఫ్రీగా డబ్బులు దొబ్బేద్దామనే, మీ క్రికెట్ లో నా వికెట్ అని కోపంతో బ్యాట్ విరగొట్టేసి నాకు గేమ్ వద్దు ఏమొద్దు అని గేమ్ చేంజర్ వెళ్ళిపోతుంటాడు. ఈ గేమ్ మొత్తం సందు నుంచి చూసిన కుస్తీ మాస్టర్ గౌర్నాయుడు వచ్చి, వస్తావా? కూలంతా రేట్ ఎంత? ఆట కూలి. నేను అనవసరంగా టైం వేస్ట్ చేసేవాడిని కాదు, కాస్త చూసేప్పుడు రేట్ ఎంతో. అప్పలసూరి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి, సారు మా ఊర్లో 1800 మంది ఉన్నారు, రైలు కావాలి, ఇదిగోండి పేపర్ అంటే ఎమ్మెల్యే ఇద్దరిదేదో అంటాడు. ఆ 1800 మందికి ఓటు హక్కు లేదు అనగానే, నహి రైల్వే నహి దెంగే, నువ్వు కూడా దెంగ్ కాదెమ్మెల్యే గారు, అదేదో మీరే వాళ్ళకి ఓటు హక్కు ఇప్పించి రైల్వే చేస్తే వాళ్ళు బతికున్నంత వరకు మీకే కాదు మీ మన వాళ్ళకి కూడా బానిసత్వం చేసేవాళ్ళు. బేసిక్ నాలెడ్జ్. అయినా అంత చదువు ఉంటే నువ్వు ఎమ్మెల్యే ఎందుకు అవుతావులే. అప్పలసూరి మాత్రం చెట్టు వదలని బేతాళుడిలాగా ఎమ్మెల్యే లుంగి పట్టుకొని ఎలాడుతూ ఉంటాడు. పొరపాటున లుంగి లాగేస్తాడు. అంటే పొరపాటో కావాలని చేశాడో మరి. సినిమాలో అవమానం అంటే లుంగీలు లంగాలు లాగడమేనా సార్? ఇంకేముంది, అవమానం జరిగింది అని అప్పలసూరిని అప్పచ్చి చేసి బురద నీళ్ళల్లో పడేస్తారు. అయినా ఆ ఎమ్మెల్యే గాడు వాడు ఆఫీస్ ముందున్న రోడ్డు పాట్ హోల్సే మూయించుకోలేదు. వాడు మీకు రైల్వే స్టేషన్ ఎలా వేస్తాడు అనుకున్నావు అప్పలసూర్ అంకుల్. ఈ పొలిటీషియన్స్ తో పని అయ్యేలా లేదు, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ అని మళ్ళీ ఎర్రజెండా సాంగ్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి పట్టాల పక్కన కాదు, పట్టాల మీద. పెద్ది వచ్చి సేవ్ చేసే లోపే బిష్కా. చచ్చిపోయే ముందు పెద్దికి పెద్ద మోటివేషన్ స్పీచ్ ఇచ్చి చచ్చిపోతాడు. ఆ కోపంతో కొండ కింద ఊరోళ్ళంతా బీహార్ వాళ్ళలాగా ట్రైన్ ట్రాక్ లేపేసి నిప్పంటిస్తారు. కానీ వీళ్ళు బీహారీస్ అంతా ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి పోలీసులు పట్టుకొని కూలబడుస్తారు. సారీ సారు, మా సూరిగాడి శవం ఇస్తే పోతాం అని అడిగితే పోలీస్ మామ అది అనాథ శవం, మీ ఐడి కార్డ్ ఏది అంటాడు. మేము స్కూల్కే పోలేస్తారు, మాకు ఐడి కార్డ్ ఎవడిస్తాడు? గుర్తింపు కోసమే కదా సారు. ఇలా చూడు పిల్లాడా, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నీకే ప్రమాదం. పోలీసులు కొడుతుంటే పాపం అప్పలసూరి శవాన్ని షీల్డ్ లాగా వాడుకుంటాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఊరోళ్ళంతా ఇంటికి పోతుంటే పెద్దిబాబు మాత్రం గవర్నమెంట్ ఇంటికి పోతాడు. గేమ్స్ లో గెలవలేని గుండాగాళ్ళు పాపం ఆట రానోడి మీద వాళ్ళ ఆట ప్రదర్శనలు చూపిస్తుంటారు. బట్ పెద్ది ఈజ్ పెద్ది, క్రాస్ బ్రీడ్ అథ్లెట్ కాబట్టి అందరినీ దాటుకుంటూ వచ్చి, ఇప్పుడు ఇంటర్వెల్ అన్నమాట. ఆట మారింది. ఇక్కడ నుండి 70% సెకండ్ హాఫ్ లో 10% కవర్ అయిన మేల్ నేకెడ్ బాడీసే ఉంటాయి. దిస్ ఇస్ TFI's రిప్లై టు బికినీ బాలీవుడ్ అన్నమాట. అండ్ ఏ గే పర్సన్స్ వెట్ డ్రీమ్.
కుస్తీ మాస్టర్కి ఒక శిష్యుడు ఉంటాడు. అన్నిట్లో తోపు అన్నట్లు చేస్తుంటాడు. పెద్దితో ఏమో ఇంటి పనులు ఒంటి పనులు చేయిస్తూ ఉంటాడు. ఒకరోజు వీళ్ళ ఊరోళ్ళు వచ్చి, రా పెద్ది, నువ్వు పనికి రాకపోతే మమ్మల్ని కూడా తీసేస్తా అంటున్నారు, ఇదంతా మానేసి మాతో రా అంటారు. లేదు నేను రాను అనగానే మెలో డ్రామా స్టార్ట్. మన ఊరోళ్ళు ఎప్పుడు ఇద్దరు ఒక్కరినాగే బతకతన్నారా, కానీ ఎప్పుడు ఒంటరి నా కొడుకునా బతికేది నువ్వు ఒక్కడివే. అంతే బ్రో, వీళ్ళు పీకేదేముండదు. మళ్ళీ ఎవడైనా ట్రై చేస్తే వాడిని గిల్ట్ ట్రిప్ చేయడం. అదేరా మన ఇండియన్ సైకాలజీ. కుస్తీ నేర్పిస్తా అని చెప్పి ఫ్రీగా ఇంటి పనులు చేయించుకుంటున్నాడు అని ఒకరోజు కోపంగా పెద్దిపోయి అడిగితే, ఒడ్డి అమ్మ వీడికి అర్థమైపోయింది అని, ఈ ఇంటి పనుల్లోనే ఆట ఉంది బ్రో, ఇది బస్తాలు మోసే పట్టు, ఇది నీళ్లు పోసే పట్టు అని కవర్ చేస్తుంటాడు. కూలి కోసం చేస్తే పని, గెలుపు కోసం చేస్తే ఆట. డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటే ఇంటర్న్షిప్. ఇదంతా అవుతుంటే ఈ సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది కదా అని గుర్తు చేస్తారు. అక్క గోడ దూకి పెద్ది దగ్గరకు వచ్చి, ఆ రోజు టెంట్ వేసినందుకు థ్యాంక్ యూ, అలానే నన్ను ఒకటి చీకట్లో ముద్దు పెట్టాడు, వాడిని కూడా పట్టుకుని తన్ను అని చెప్పేలోపు అది వీడే అని రియలైజ్ అవుతుంది. ఇప్పుడు అన్న ఒక జస్టిఫికేషన్ ఇస్తాడు. ఈ పెద్దిగాడికి మాత్రం ముట్టుకుంటేనే ప్రేమ, ఇలాగే చెప్తాడు. ఈ కొండ కింద ఊరుటి ప్రేమ ఇంతే. కాదు బ్రో, ఇప్పుడు హీరో స్టార్టింగ్ లో ఎంత ఏదో పని అయినా చేయొచ్చు, అంటిల్ దానికి వాడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి క్యారెక్టర్ ఆర్క్ వచ్చినప్పుడు. అంటే ఎవ్రీ మూవీకి ఇదే రూల్ అప్లై అవుద్ది అని కాదు, కానీ ఇక్కడ వీడి క్యారెక్టర్ ని తీసుకొచ్చి పిల్లలందరూ వెళ్ళి చూడండి, పెద్ద ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అని చెప్తే ఇదే. నేను అందరిలాగా ప్రేమాడతానని చెప్పట్లేదు, పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను. పెళ్లి ఆడతానంటే దీన్ని బాబు ఒప్పుకుంటాడా, ప్రేమిస్తానంటే ఈ పిల్ల ఒప్పుకుంటుందా? అందుకనే ఓ పాలి ముట్టాలరా. ఊరోళ్ళు ఇట్లనే ప్రేమ చూపిస్తారు అని చెప్పి రేపు పొద్దున వెళ్ళి అమ్మాయిలని అసాల్ట్ చేస్తే అది కూడా జస్టిఫైడేనా? ఊరోళ్ళని తక్కువగా చూడొద్దు, అప్రెస్ చేయొద్దు అని సినిమా తీసి అదే సినిమాలో ఊరోళ్ళు ఇట్లనే అన్సివిలైజ్డ్ ఉంటారు అని చెప్పడం. ఓకే ఓకే. అక్క కూడా ఆ జస్టిఫికేషన్కి ఇంప్రెస్ అయిపోయి, నువ్వు ఒక్కడివి మొలెస్ట్ చేస్తే సరిపోదు, నేను కూడా చేస్తేనే అది లవ్వు అని కిస్ చేస్తుంది. డే బై డే ట్రైనింగ్ లో పెద్ది ఈ గురువును ముంచే శిష్యుడు కన్నా మించిపోతుంటాడు. నెక్స్ట్ కుస్తీ మ్యాచ్ లో కూడా భద్రా బదులు పెద్దిని వెళ్ళమంటాడు మాస్టర్. ఓ మై గాడ్, మై షుగర్ డాడ్ ఈజ్ ఆఫ్టర్ అనదర్ మ్యాన్ అని వీడికి మండిపోతుంది. ఊరోడితో మా కాట ఏంట్రా అని వీళ్ళు కుళ్ళు జోగులు వేస్తుంటే, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నా దగ్గర అంత బడ్జెట్ లేదులే కానీ ఇదిగో ఇద్దరు తాడు అని ఈసారి 1 vs 2 మ్యాచ్ అనమాట. అన్న ఏ ఆట అయినా ఒక్కరితో ఆడాడు, క్రాస్ ఓవర్ అథ్లెట్ కదా, సో ఆబ్వియస్లీ పెద్ది ఈజ్ పెద్ది కాబట్టి ఇద్దరిని ఓడిస్తాడు. అప్పుడే అచ్చయ్యమ్మకి పెళ్లి చూపులు అని తెలిసి సైకిల్ వేసుకుని బట్టలు లేకుండానే పోతాడు. ఎందుకంటే ఈ ఓటక్కు లేని పెద్దిగాడు అచ్చయ్యమ్మ గుండెలో ఉన్నాడని చెప్పండి. అక్కడికి ఎప్పుడు పోయినావన్నా? ఫస్ట్ హాఫ్ అంతా ఆవిడ ఫేసే చూడకుండా సరుకు సామాన్లు అనుకుంటూ తిరిగి, తెలియనోడెవడైనా ఈ ఒక్క సీన్ చూస్తే వీళ్ళిద్దరిది మగధీర లెవెల్ ఎపిక్ లవ్ స్టోరీ అనుకుంటారు. నెక్స్ట్ విజయనగరం పేరు మీద భద్రాగాని సైడ్ చేసేసి పెద్దిని నేషనల్స్ కి సెలెక్ట్ చేస్తారు. కట్ చేస్తే ఐటెం సాంగ్, వారానికి 1000 సబ్స్క్రైబర్స్ చెయ్యి, ఈ నెలలోనే 100K కొట్టెయ్యి. అరే నాకు సీన్స్ లేకపోయినా ఐటెం సాంగ్ అయితే ఉంది అని సడన్ గా హీరోయిన్ స్పాన్ అయ్యి డాన్స్ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. మరి రెమ్యూనరేషన్ ఊరికి ఇస్తారేంటి? నేషనల్స్ లో అందరినీ ఓడించి సెమీఫైనల్స్ వరకు వస్తాడు. పెద్దిని ఎలా అయినా ఓడించాలి అనుకునే అపోనెంట్స్ దగ్గరికి ఈ గురువుని ముంచిన శిష్యుడు వెళ్ళి, నేను పెద్దిగాడి కాలుకి నా చేత్తో చేతబడి చేశా, గేమ్ లో వాడి బొమ్మ మీద నీడిల్స్ గుచ్చండి అని చెప్తాడు. అలానే సెమీస్ లో లెగ్ మీద ఫుల్ ప్రెషర్ పెడతారు. ఎలానో లాస్ట్ కి గెలుస్తాడు, బట్ ఫైనల్స్ కి పోకుండా హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మీరు పెద్ద ఆటగాడు అవ్వడం వల్ల మీకు నరాల వీక్నెస్ వచ్చి మీ లెగ్ నరం నలిగిపోయింది, సో మిస్టర్ గేమ్ చేంజర్ మీరు ఇంకా గేమ్ ఆడలేరు. బట్ మనోడు వినడుగా, నువ్వెవట్రా నాకు చెప్పడానికి, దావొస్తాది ఆడదామంటాడు. ఎందుకు పెద్ద బ్రో అన్నిసార్లు పిలుస్తావు? ఆయన మళ్ళీ ఈ పట్టేందో తెలుసా అని విసిరేస్తాడు అనుకో, ఆ ఉన్న నరం కూడా కట్టయిపోద్ది. ఈ పట్టు పేరేటో తెలుసా? పాపం పెద్ది బాధ చూడలేక నిజం చెప్పేస్తాడు. అరే ఫైనల్స్ ఎప్పుడో అయిపోయింది, నువ్వు 3 రోజులు అన్కాన్షియస్ అయిపోయావు అని చెప్తాడు. పాపం ఇంకా చేసేదేం లేక ఊరికి వెళ్ళిపోతాడు. ఊరికి ఎలా అయినా ట్రైన్ తీసుకురావాలి అని ఢిల్లీలో ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ రైల్వే మినిస్టర్ వస్తున్నాడు అని తెలిసి ఆయన కార్ని వెనక నుంచి లేపేస్తాడు. ఆగున్న కార్ని కాదు, రన్నింగ్లో ఉన్న కార్ని. అలా ఎలా అన్నా? పోలీసులు కూడా చూడు, నువ్వు కానీ బ్రో ఎలివేషన్ అయ్యాక వస్తాం. పెద్ది ప్రతాపం చూసి రైల్వే మినిస్టర్ మాట్లాడతాడు, నీకు వచ్చింది సిల్వరే కదా, గోల్డ్ వస్తే ఆలోచించే వాళ్ళం అని పంపించేస్తాడు. పెద్దికి ఏం చేయాలో తెలియక పక్కనే రన్నింగ్ చేస్తున్న పారా అథ్లెట్స్ ని చూసి ట్రైన్ ఎక్కి కాలు బయటికి పెట్టేస్తాడు. ఏ బుచ్చిబాబు సానా స్కట్.
ఒకడెవడో ఇట్లనే డిజబిలిటీ కోటా కింద నీట్ సీట్ కోసం కాల్ కట్ చేసుకున్నాడంట. పాపం డాక్టర్ అవుదాం అనుకుంటే ఫ్రాడ్ కేసు పెట్టారు. బట్ అవర్ పెద్ద కాబట్టి కాల్ కట్ చేసుకుని ట్రైనింగ్ తీసుకొని ఏషియన్ గేమ్స్లోకి వెళ్ళిపోతాడు. కాదు బ్రో, కాలు పని చేయట్లేదు అంటే కాలుతో పనిలేని గేమ్స్ ఉంటాయి. లాస్ట్ జన్మ గుర్తు చేసుకుని ఆర్చరీ ట్రై చేయొచ్చు. కానీ ఇది కట్టింగ్ యూనివర్స్ కాబట్టి సర్లే, జస్ట్ ఫ్యూ మంత్స్ ట్రైనింగ్ తో ఎప్పటి నుంచో ట్రైన్ అవుతున్న అథ్లెట్స్ ని బీట్ చేసి విన్ అయిపోతాడు. బికాస్ పెద్దిది అందరికన్నా పెద్దది సంకల్పం. కానీ క్లైమాక్స్లో అంత ఈజీగా విన్ అయితే బాగోదు కాబట్టి ముందు ఒక సీన్ పెడతారు. ఏంది, సార్ పరిగెడుతూ వెనక ట్రైన్ గుద్దినట్లు ఇమాజిన్ చేసుకొని పడిపోతాడంట. అందుకే బ్రో గేమ్కి ముందు డ్రగ్స్ తీసుకోవద్దు అనేది. అక్కడ ఉన్నదే 400 మీటర్ రేస్ రా అంటే దాంట్లో ఈయన పడిపోయి ఎమోషనల్ బీజిఎం వేసుకొని ఫ్లాష్ బ్యాక్స్ వేసుకొని లేచి స్టిల్ వాళ్ళని క్రాస్ చేస్తాడు. చెప్పడం మర్చిపోయా, మన మున్నాబాయ్ ఉన్నాడు కదా, ఎప్పుడో స్టార్టింగ్ లో చూసాం, ఆయన ఇప్పుడు చేంజ్ అయిపోయాడు. ఎందుకురా అంటే నన్ను అడక్కండి, నాకు కూడా తెలియదు. అయినా ఈ తలాతోకా లేని క్యారెక్టర్ కోసం ఆయన ఎందుకు క్యాస్ట్ చేస్తారు బ్రో? మ్యాచ్ గెలిచేసి మాది అసలు ఇండియానే కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ట్రైను అని స్పీచ్ ఇచ్చి ఊరికి రైలు తీసుకొస్తాడు. అంతే, ఇంకా ఈ స్టోరీ అంతా విన్న ఐఫోన్ అంకుల్ నేను పెద్దని కలవను అని చెప్పి వెళ్ళిపోతాడు. అదేంది, సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ అడవులు కొండలు దాటొచ్చి ఇప్పుడు కలవకపోవడం ఏంటి అంటే ఇద్దరివి ఒకేసారి డేట్స్ కుదరలేదేమో. అవును, ఇంతకీ స్టార్టింగ్ లో చూపించిన ఎలక్షన్ సంగతి ఏమైంది? ఇదొక్కటే కాదు, ఆ భద్రగాడు ఏమైపోయాడో తెలీదు, మున్నాభయ్య సడన్ గా ఎందుకు మంచోడైపోయాడో తెలీదు, సరిగ్గా లిప్సింక్ ఉండదు, ఎక్స్ట్రా ఈ పబ్జీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ విగ్రహం, దాన్ని కవర్ చేయడానికి వెనక నుంచి ఆర్టిఫిషియల్ లైట్. అబ్బో చెప్పుకుంటూ పోతే ఎందుకులే. మంచి స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకొని ఏది పడితే అది యాడ్ చేస్తే రిజల్ట్ కూడా ఎటు కాకుండా పోతుంది అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. బుచ్చిబాబు గారు, మీరు నెక్స్ట్ మూవీలో అయినా మనుషుల బాడీ పార్ట్స్ కాకుండా అనవసరమైన సీన్లు కట్ చేస్తారు అని ఆశిస్తూ, సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు మా ఊరికి ఎయిర్పోర్ట్ తీసుకురండి, వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్. మళ్ళీ పుడతావా ఏంటి?